సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంపై బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లవెత్తుతున్నాయి. సిద్దిపేట నియోజకవర్గంలో ఊరూరా తెలంగాణ తల్లికి పాలాభిషేకాలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక తెలంగాణ అస్తిత్వానికి అడుగడుగున అవమానం జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. నారాయణరావుపేట మండలం పార్టీ అధ్యక్షులు కొన్నయ్య గారి ఎల్లయ్య ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించారు. నంగనూరు మండలంలో పార్టీ అధ్యక్షులు ఆనగోని లింగం గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ విద్యార్థి అమరవీరులకు తెలంగాణ విద్యార్థి అమరవీరులకు మా పైన అక్కసులు వెళ్ళగప్పుడు మానుకోకుంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు కూడా ఊరుకోరు. తరమాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు ముఖ్యమంత్రి అని మర్చిపోయి జనాలు తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకో. నువ్వు ఇదే రకంగా గనక ద్వంద్వ వైఖరిని విడనాడకుంటే మధ్యలో నీకు చర్మఘాతం పాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మధ్యలో నిన్ను ముఖ్యమంత్రిగా దించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలు తలుసుకుంటే కాలగర్భంలో కలవక తప్పని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.